హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక మనం టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 200, 300 ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయమన్నమాట. ఓన్లీ 1 రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 30 days మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఇక చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. లేదు అంటే మనం మన పిల్లలతో కూడా సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయించవచ్చండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది అయితే నేర్పించాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా అనవసరపు ఖర్చులు చేయకుండా ఇంకా ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు అనేది కూడా మనం చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలండి. ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి అందుకోసమే పిల్లలు కూడా సేవింగ్స్ చేయొచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా అంతేకాకుండా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం ఓన్లీ 1 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి 1 మంత్కి 30 days కాబట్టి ఈ 30 days కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇక ఈ 30 days సేవింగ్స్ చేయడం వల్ల మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయొచ్చు అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక డే 1 నుంచి అయితే మనం 1 రూపీతో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి 1 రూపీతో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మనం ముందుగా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక 1 month సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఈ 1 month కూడా ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. డే 1 నుంచి 30వ డే వరకు అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ రోజు అమౌంట్ అయితే ఆ రోజు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది అనుకుంటారు ఇది కూడా సేవింగ్స్ అనేసి కూడా అనుకుంటారండి. ఇక అటువంటి వాళ్ళకైతే ఇంకా నేనేం చెప్పలేను, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి యూస్ అవుతుంది. అసలు సేవింగ్స్ చేసుకోలేమో అనుకునే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే మనం అమౌంట్ కూడా ఏం పెంచమన్నమాట. ఓన్లీ 100 లోపే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. 100 వరకు కూడా వెళ్ళం. అదంతా ఎందుకు 80, 90, 100 వరకు కూడా అసలు వెళ్ళమండి. చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. ఈ విధంగా 30 days కూడా నోట్ చేసుకున్న తర్వాత డే 1 వచ్చేసి అయితే 1 రూపీతో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. డే 2 వచ్చేసి 2 రూపీస్, డే 3 వచ్చేసి 4 రూపీస్ అనమాట. అంటే మనం 1 రూపీతో సేవింగ్ స్టార్ట్ చేస్తాము. ఇక డబల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. డే 1 వచ్చేసి 1, డే 2 వచ్చేసి 2, డే 3 వచ్చేసి 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఈ విధంగా 1 రూపీతో సేవింగ్ స్టార్ట్ చేసి 10th డే వచ్చేసి ఓన్లీ 80 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక డే 11 వచ్చేసి మళ్ళీ 20 రూపీస్తో సేవింగ్స్ చేయాలి. ఎందుకంటే డే 10 వచ్చేసి 18 కాబట్టి నెక్స్ట్ 20 రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకుంటూ 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38 ఈ విధంగా డే 21కి అయితే 38 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక డే 21 వచ్చేసి 40 రూపీస్తో మళ్ళీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసి 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58 ఈ విధంగా ఓన్లీ 58 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తామన్నమాట. ఇక ఈ అమౌంట్ని అయితే ఏం పెంచమండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఓన్లీ 1 రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా డే 1 నుంచి 1 రూపీతో సేవింగ్స్ స్టార్ట్ చేసి డే 30 వచ్చేసి 58 రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే ఎండ్ చేస్తామండి. ఈ విధంగా 1 month పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత వచ్చింది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి. 1 month సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 871 రూపీ అయితే వస్తుందండి. ఇక మనం ఖచ్చితంగా 1 రూపీతో సేవింగ్ స్టార్ట్ చేయాలి, 58 రూపీస్తో ఎండ్ చేయాలి. ఇక ఇక్కడ 100s, 1000s ఏం పెట్టట్లేదు కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నామంటే 871 రూపాయి అయితే వస్తుందండి 1 monthకి అయితే. ఇక ఇదే విధంగా మనం ఎవ్రీ మంత్ కూడా సేవింగ్స్ చేసుకుంటూ 1 year పాటు సేవింగ్స్ చేసాము అంటే 871 ఇంటూ 12 నెలలు అనమాట. ఇక ఆ విధంగా మనం 1 year పాటు సేవింగ్స్ చేసాము అంటే 10,452 రూపాయలు అయితే వస్తుందండి. ఎందుకంటే మనం అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు. 10,000 అన్న పెద్ద అమౌంటే, కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ కదా. ఇక వాళ్ళకి హెల్ప్ అయ్యేలా అయితే ఓన్లీ 1 రూపీతో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట.
ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఓన్లీ 1 రూపీతో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి ఈ విధంగా 1 రూపీతో సేవింగ్ స్టార్ట్ చేసి డే 30 వచ్చేసి 58 రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.